యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తేనా నొప్పి లేకపోవడం అంటే ఏంటని తగ్గుద్దా? తెల్లారి లోపు తగ్గిపోద్ది. అప్పటిదాకా నీ ఏడుపు ఎవడు వినాలి? నేనేం ఏడవల్లేండి. బయలుదేరదామా? నేను కొత్త డాక్టర్కి చూపించుకోను, పాత డాక్టర్ ప్రవళిక మేడంకే చూపించుకుంటా. తను కూడా అదే హాస్పిటల్లో ఉంటుంది, ఆ డాక్టర్కే చూపించుకుందాం పద. అమ్మయ్యా, ప్రవళిక మేడం అయితే మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు దవాఖానకేంది? అయినా పర్లే, ఇక్కడ ప్రవళిక మేడమే ఉంటది కదా, ఏం కాదు. అమ్మా అయ్యా అంటే ఎలా? కాస్త ఓర్చుకోవాలి. ఏమన్నా చెప్తారు, నొప్పి మీకు కాదు కదా. హాస్పిటల్ వచ్చింది, దిగు. దిగల్లా? చెప్పండి సార్. కాలేదో బెనికింది, ఇందాక ఫోన్ చేస్తే తీసుకురమ్మన్నారు. ఓకే సార్. మేడం రండి. ఏడికి? డాక్టర్ దగ్గరికి. రండి మేడం రండి. ప్రవళిక మేడం లేరా? లేదు మేడం, ఈరోజు రాలేదు, వేరే డాక్టర్ వచ్చారు. అవునా? నాకు నొప్పి తగ్గిపోయింది. ఇంతలోనే నొప్పి తగ్గడం ఏంటి? ఇప్పటిదాకా ఉండే, కానీ ఇప్పుడు అంతా తగ్గిపోయింది. ఏది? సరిగ్గా నిలబడు. సిస్టర్, లోపలికి తీసుకెళ్ళండి. అరే చెప్తున్నా కదా నాకేం నొప్పి లేదని. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నిమిషానికి ఒక రకంగా మాట్లాడుతున్నావు. గట్లే కాదు. ముందు ట్రీట్మెంట్ చేయించుకో. రండి మేడం. రండి సామ్రాట్ గారు. మేడం, తనకి కాలు బెనికింది. ఓకే, అలా పడుకోండి. నేను కూకుంటా. పడుకుంటే కంఫర్ట్గా ఉంటుందమ్మా. మేడం, కూకుంటే కుదరదా? అదేంటి? డాక్టర్ చెప్తున్నారు కదా, అర్థం కావట్లేదా? గీతకు టెన్షన్ రు దేవుడా. ఇక్కడేనమ్మా పెయిన్? జర పక్కకి. ఇక్కడ? డాక్టర్, తను ప్రెగ్నెంట్. కాస్త కేర్ఫుల్గా. ఓ, ప్రెగ్నెంటా? ఓకే. ఇక్కడేం నొప్పి లేదుగా? లే డాక్టర్. ఎన్నో నెలమ్మా? గది
గది మరి డాక్టర్ అడుగుతున్నారుగా చెప్పు. 5 నెలల డాక్టర్. ఏంటి డాక్టర్? ఏం లేదు, కట్టు కడితే సరిపోతుంది. 1 డే రెస్ట్ తీసుకోవాలి. ఇలా ఎలా పడితే అలా లేవడం కూర్చోవడం చేయకండి. ఒకరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి. గట్నే డాక్టర్. సామ్రాట్ గారు, మీరు బయట వెయిట్ చేయండి, నేను ప్రిస్క్రిప్షన్ పంపిస్తాను. ఆ టాబ్లెట్స్ ఇవాళ రేపు వాడితే నొప్పి తగ్గిపోతుంది. థ్యాంక్స్ డాక్టర్. రాత్రి కాలు బెనికింది, కాలు విరిగింది అని కుయ్యో మొర్రో అని అప్పుడే తగ్గిపోయిందా? నేనేం అబద్ధం చెప్పలే. ఇప్పుడు కూడా జనంత నొప్పే ఉంది. నొప్పులు గిప్పులు ఉండకూడదంటే కాస్త ముందు వెనక చూసుకొని మెదలాలి. ఆఫీస్కి వెళ్తున్నావా నాన్నా? ఇవాళ రావడం కుదరదన్నారు. చావుకని వెళ్ళి ఒక రాత్రి అక్కడ గడపడమే గగనం. ఈ రోజు కూడా ఎలా ఉంటావు నాన్న? అందుకే వచ్చేసాం. మామయ్య గారు ఇక్కడ. ఇలాంటివేవో జరిగినప్పుడు మొక్క తీసుకొచ్చి నాటితే శుభం అంట. అందుకే మొక్క తీసుకురావడానికి వెళ్ళారు. సామ్రాట్, నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాను. త్వరగా రా, చాలా వర్క్ ఉంది. సరేరా. గుడ్ మార్నింగ్ సార్. లోపలికి రావచ్చా సార్? అదేంటి రోహిత్ పరాయి వాడిలాగా? లోపలికొచ్చి చెప్పు. లోపలికి రానిచ్చినందుకు కృతజ్ఞతలు సార్. నీలా ఇక్కడ పని లేని వాళ్ళు ఎవరూ లేరు. ముందు విషయం చెప్పు. అదే సార్, ఆ సర్టిఫికేట్ పోగొట్టుకోవడానికే, మీరు చెప్పినట్టే ప్రయోజకుడిని అవ్వడానికే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాను. రోహిత్, సామ్రాట్ బిజీ అని తెలీదా నీకు? తెలుసు, కానీ నాకు ఇన్స్పిరేషన్ సామ్రాట్ సారే కదా. సార్ చేతుల మీదుగా షాప్ ఓపెన్ చేస్తే శుభం అని. ఇంతకీ ఏ షాప్ రోహిత్? జ్యూస్ ఫ్యాక్టరీ అక్కయ్య గారు. ఏంటి జ్యూస్ ఫ్యాక్టరీయా? అంటే ఇప్పుడు షాపు, రేపు ఫ్యాక్టరీ అవుతుంది కదా పెద్దబాబు గారు. జ్యూస్ షాప్, జ్యూస్ షాప్, పళ్ళ రసాల దుకాణం. అదే తెలుగులో అదే. రోహిత్, జ్యూస్ షాప్ ఏంటి చీప్గా? దాన్ని సామ్రాట్ వచ్చి ఓపెన్ చేయాలా? చక్రి,
ఎవరు ఏం పని చేస్తున్నారనేది ముఖ్యం కాదు, ఎంత కష్టపడి ఆ పని చేసి పైకొస్తున్నారనేదే ముఖ్యం. సేమ్ థాట్ సార్ నాది కూడా. ఏ పని చేతకాని వాడికి ఇంతకన్నా ఇంకేం చేతనవుతుంది? చూడు, నువ్వు జ్యూస్ బండే పెట్టుకుంటావో ఆమ్లెట్లే వేసుకుంటావో నీ ఇష్టం. నీకు 1,00,000 రూపాయలు ఇచ్చి 15 రోజులు దాటింది. దాని కౌంట్ నేను మర్చిపోలేదు. నేను మర్చిపోలేదు సార్. మరో 2 నెలలు 15 రోజుల్లో 2 లక్షలు నిజాయితీగా సంపాదించి చూపించాలి. ఇప్పుడు ఇంట్లోకి వచ్చావు, అప్పుడు నువ్వు ఎక్కడుండాలో డిసైడ్ అవుతుంది. ఇంకోసారి ఏదో సాకుతో ఈ గడపలో అడుగు పెట్టాలని ట్రై చేస్తే నడవడానికి కాళ్ళు, నీ జ్యూస్ గ్లాసులు కడగడానికి చేతులు రెండూ ఉండవు. అల్లుడు, ఇంటి అల్లుడు, జ్యూస్ బండి, ఇది మీ గొప్పతనం, వీడి చేతకానితనం. ఏంటి బాబు ఇలా ఉన్నావు? అబ్బాయి, ముందు వ్యాపారం అని చెప్పి వాణ్ణి ఇంప్రెస్ చెయ్యి, లేదంటే వాణ్ణి నన్నే మాటలు నేను వినలేకపోతున్నాను. బావగారు అలా అంటారని నేను ఎక్స్పెక్ట్ చేశాను అత్తయ్య గారు. కానీ ఎంత దూరమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది కదా సిస్టర్. పోనీ నువ్వు రాకూడదు, బావగారే వచ్చారని నేను తృప్తి పడతాను. అన్నయ్య, దందా అనేది ఎవరు షురూ చేసిండ్రు, ఎవరు రిబ్బన్ కటింగ్ చేసిండ్రు అని కాదు, నువ్వెంత కష్టపడ్డావన్నది ముఖ్యమైతది. జిందగీ ఎవళ్ళకి వడ్డించినవిస్తారు కాదు. పిడికెడు ముద్ద దొరకాలన్నా బండిడి శ్రమ చేయాలి. మీ బావగారు నీకు ఇన్స్పిరేషన్ అన్నావు. ఒక్కసారి ఆయన పడ్డ కష్టమేందో తెలుసుకొని ఆయన సంకల్పంలా 1/1 వంతు నీకున్నా ఇంకెన్నడూ మీ బావగారి ముంగట తలదించుకోవన్నయ్య. కానీ రోజు గడుస్తుంది కదా అని నిద్రపోకన్నయ్య. జిందగీ అంతా మత్తులనే ఉండడైతుంది. సాన్వి బతుకు ఆగమైతుంది. అందుకే కదా సిస్టర్ నిన్ను ఇన్వైట్ చేస్తుంది. నువ్వు లైఫ్లో ఎదగాలి, ఆయన ముంగట గర్వంగా నిలబడాలని కోరుకుంటున్నా అన్నయ్య. ఆల్ ది బెస్ట్. సిస్టర్ కూడా రాదంట అత్తయ్య గారు. మీ పేరు మీద పెట్టిన షాపు మీరే కదా ఓపెనింగ్ చేయాలి. పదండి వెళ్దాం. నేను చెప్పాను కదా వస్తానని. నువ్వేంటి దాని బ్రతిమాలుతున్నావు? అదేమైనా నీకు సాయం చేసిందా, సపోర్ట్ చేసిందా? తీసుకున్న నగలు కాస్త లాగేసుకుంది. పైగా నేను ఇక్కడున్నా నీకు మోటివేషన్ స్పీచ్లు ఇస్తోంది. పర్వాలేదు అత్తయ్య గారు, అన్ని ఆశీర్వాదాలే. మీరు వెళ్ళి రెడీ అవ్వండి, టైం అవుతుంది. ఏమిటమ్మా అప్పుడే ఆ డిజైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిపోయిందా? స్టార్ట్ అవడం ఏంటి డాడ్? 2 days నుండి శాంపిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మన క్రియేటివ్ టీం వాళ్ళు రెడీ అయిన శాంపిల్స్ తెస్తున్నారు. మరి అంత ఫాస్టా? నమస్కారం సార్. అదిగో వచ్చేశారు. మేడం, మీరు ఇచ్చిన శాంపుల్స్ 10 పీసెస్ రెడీ చేసి ఉంచాం. ఒకసారి మీరు చూస్తే. మేడం,
ఎలా ఉంది డాడ్? అచ్చం ఆ అవంతిగా వేసినట్టు, మనం కొట్టేసినట్టు, ఆ సామ్రాట్ గాడికి మూడినట్టు ఎంత బాగున్నాయో. ఈ డిజైన్స్ తో మన కంపెనీ తీరే మారిపోబోతుంది డాడ్. అందుకోసమే కదా మా ఈ డాడీ వెయిటింగు. ఈ మెటీరియల్ మొత్తం 2 days లో 1,00,000 పీసెస్ రెడీ అవ్వాలి. ట్రై చేస్తాం మేడం. ట్రై చేయడం కాదు, వర్కర్స్ ని పెంచుకుంటారో ఓటీలు చేస్తారో తెలీదు, కానీ 1,00,000 పీసెస్ ఇమీడియట్ గా రిలీజ్ చేయాలి. షూర్ మేడం. ఇంకో విషయం, ఈ డిజైన్స్ కి వాడిన ఫ్యాబ్రిక్స్, కలర్స్, ఎవ్రీథింగ్ ఫైల్ చేయండి. అది మన కంపెనీ క్రియేటివ్ టీం పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి. అదంతా అయిపోయింది మేడం. లీగల్గా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. గుడ్. అయితే ఆ సామ్రాట్ గాడికి బురి బిగుసుకోవటం ఖాయం. బేబీ, అసలే మనం వాడిని కాపీ చేసాం. ఎందుకైనా మంచిది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమ్మా. ఇంకా చెక్ చేసుకోవాల్సింది ఏం లేదు డాడీ. వీటిని మార్కెట్లోకి పంపటం, వాడి మీద యుద్ధం ప్రకటించడం. మేము ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తాం మేడం. డే అండ్ నైట్ చేయాలి. ఇంకో విషయం, ఈ ఫ్రాక్ ని స్పెషల్ గా ప్యాక్ చేసి ఇవ్వు. దేనికి మేడం? ఈ డిజైన్ నా శత్రువుకి గిఫ్ట్ గా ఇవ్వాలి. ఇంకా మీరు వెళ్ళొచ్చు. బేబీ, ఆ ఫ్రాక్ ఎందుకు సపరేట్గా ప్యాక్ చేయించావు? చెప్పాను కదా డాడ్, బారసాలకి వెళ్ళాలని. అంటే ఆ సామ్రాట్ ఇంట్లో ఫంక్షన్కి నేను వెళ్తున్నాను. నాకు ఇన్విటేషన్ ఉంది. ఇందులో ఉన్నది కేవలం ఓ ఫ్రాక్ కాదు, ఆ సామ్రాట్ కొంపని చేల్చి వాడి బిజినెస్ ని కూల్చే ల్యాండ్ మైన్. చూసావా సన్ని, అత్తయ్య గారి పేరు మీద జ్యూస్ షాప్ పెట్టాను. అత్తయ్య చేతుల మీదుగా ఓపెన్ చేద్దాం అనుకున్నాను, కానీ నా బ్యాడ్ లక్, అత్తయ్య గారు రాలేదు. ఎవరు ఓపెన్ చేస్తే ఏముంది రోహిత్, కష్టపడి పని చేస్తే సక్సెస్ అదే వస్తుంది. అదెలా కుదురుతుంది? దేనికైనా ఒక లక్కీ హ్యాండ్ ఉండాలి కదా. ఆ లక్కీ హ్యాండ్ అత్తయ్య గారు అనుకున్నాను, కానీ నాకు ఆ అదృష్టం లేదు. పర్లేదు సండి, నా అదృష్టానిపైన, నా ఆనందానిపైన అన్నీ నువ్వే కదా. నువ్వే ఈ రిబ్బన్ కట్ చేయి. రోహిత్ బాబు, నేనొచ్చేసా. అత్తయ్య గారు, మీరు వచ్చేసారా? మీరు రారేమో అని ఎంతో ఫీల్ అయ్యాను. రాకుండా నేనెక్కడికి వెళ్తాను బాబు? నా అల్లుడు జ్యూస్ ఫ్యాక్టరీ పెడుతున్నాడు. జ్యూస్ ఫ్యాక్టరీ కాదత్తయ్య, జ్యూస్ సెంటర్. ఆ, ఇవాళ జ్యూస్ సెంటరు, రేపు జ్యూస్ ఫ్యాక్టరీయే కదా. 2 నెలలు తిరిగేసరికి విదేశాలకు కూడా మన జ్యూసే. థ్యాంక్స్ అత్తయ్య గారు. ఈ అభిమానిని అర్థం చేసుకుని ఆగ మేఘాల మీద వచ్చారు. రావాలి కదా మరి. అసలే నా పేరు మీద సెంటర్ ఓపెన్ చేశారు. నేనే కదా రిబ్బన్ కట్ చేయాలి. అందుకే ఎవ్వరికి తెలియకుండా వచ్చేసాను. సరే, తొందరగా కానివ్వండి. సరే, కత్తెర ఎక్కడా కట్ చేస్తాను, మిక్సీ ఎక్కడా పెట్టేస్తాను. ఇదిగోండి అత్తయ్య గారు. రే, ఆ స్వీట్ బాక్స్ తీసుకో. ఎల్లమ్మ తల్లి, మల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి. రోహిత్ బాబు పెట్టిన ఈ షాపు ఇంతితై డబ్బులు లెక్క పెట్టుకునే మిషన్ పెట్టుకునే స్థాయికి వెళ్ళాలి. నా బంగారు తల్లి. అత్తయ్య గారు, పదండి, మీరు ముందు పదండి. రే, 3 జ్యూసులు రెడీ చేయి. అత్తయ్య గారు,
స్వీట్ తీసుకోండి. శాంతి, నాకొద్దు. ఏంటి శాన్వి, నేను ఇంత పెద్ద బిజినెస్ స్టార్ట్ చేస్తే నువ్వేంటి అలా డల్గా ఉన్నావు? మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి, అన్నయ్య మాట నిలబెట్టాలి, అదే నా ఆశ. నిలబెడతాడమ్మా, డౌటే లేదు. అవునల్లుడు గారు, కస్టమర్స్ ఏరి? కస్టమర్స్ అంటే అది ఇప్పుడు లేరు, కానీ వస్తారు అత్తయ్య గారు. ఎప్పుడు? ఇప్పుడే. హలో బ్రదర్, కొత్త జ్యూస్ షాప్, టేస్ట్ చేయండి. మేము రామ్ ఈరోజు ఫ్రీ.